డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడైనా సరే జ్ఞాపకం తెచ్చుకో, ఏ విషయంలో కూడా నిన్ను నీవు దోషిగా కానీ, పాపిగా కానీ, శాపంతో ఉన్న వ్యక్తిగా కానీ ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నువ్వు బాగా జ్ఞాపకం తెచ్చుకో. నీ దోష శిక్ష యేసయ్య భరించాడు అంటే అది తప్పకుండా ఆయన భరించేశాడు. ఆమేన్. ఇక నువ్వు భరించాల్సిన పని లేదు. ఆయన పొందిన గాయముల వలన నువ్వు స్వస్థత కలిగి ఉన్నది. అది నిజం. అది అంతే. అదొక్కటే నిజము. డాక్టర్లు ఏమన్నారో కాదు, నీ బంధువులు ఏమన్నారో కాదు, నీ స్థితి ఏం చెప్తుందో కాదు, నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీ నోరు మాట్లాడటం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు స్వస్థత పొందావని. అదొక్కటే నమ్ము. ఎలా స్వస్థత పొందావు? యేసయ్య నీ గాయాలను ఆయన భరించడం ద్వారా, నీ పాపం వలన, నీ శాపం వలన, నీ దోషాల వలన వచ్చే శిక్ష నువ్వు అనుభవించాల్సింది పోయి దేవుడు అనుభవించడం వలన నీకు విడుదల కలిగి ఉన్నది. ఆమేన్.